అని ఆశపడతా ఉన్నాను. అదేంటి అనంటే, ఒక చిన్న గ్రామములో ఒక వృద్ధురాలు ఉంది. తనకి తన యొక్క బిడ్డలు కూడా ఎవరు లేరు. వారి యొక్క పనుల నిమిత్తము వేరే వేరే ప్రాంతాలలో సెటిల్ అయ్యారు. ఈమె ఒక చిన్న గుడిసెలో, మరి ఆ ఒక చిన్న ఇంటిలో ఆమె నివాసం ఉంటూ ఉంది. తనకు వస్తున్నటువంటి పెన్షన్ ద్వారా మరి తింటూ బ్రతికేది. అయితే మరి కొన్ని సంవత్సరాల వెనకాల మరి ఆ రీతిగా వెళుతూ ఉన్నప్పుడు కొంత బలహీనత అయింది. తనకు వస్తున్న పెన్షన్ని మందుల నిమిత్తము ఖర్చు పెట్టింది. కొంచెం ఆహారానికి ఆమె లోటు వచ్చింది. అయితే ఆ సమయములో ఏ రీతిగా మరి ఆహారము నాకు దొరుకుతుందని ఆ క్లిష్ట సమయములో మరి ఆమె ఆలోచన చేస్తున్నప్పుడు ఆమె దేవుని మీద నమ్మకం ఉంచింది, విశ్వాసము కలిగింది, ప్రార్థన పరురాలు. అయితే ఆమె ఎక్కడికి వెళ్ళింది? ఒక రేడియో స్టేషన్కి వెళ్ళిందని. ఎక్కడికి? ఒక రేడియో స్టేషన్కి వెళ్ళింది. ఈ రోజుల్లో మొబైల్ ఫోన్స్ ఉండేవి, కానీ కొన్ని సంవత్సరాల వెనకాల మనకు రేడియోల ద్వారానే ప్రసారాలు వినేటువంటి వారు. అయితే ఆ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఈమె పరిస్థితిని ఆలోచన చేసి ఆ రేడియో స్టేషన్ వాళ్ళు ఈమెకు ఒక అవకాశం ఇచ్చారు అందులో ఏమైనా మాట్లాడడానికి. అయితే ఈమె ఏం చేసిందని అంటే మాట్లాడలేదు, కానీ ఆ పరముందున తండ్రికి ఆ రేడియో స్టేషన్ ద్వారా ప్రార్థన చేస్తూ ఉంది. తనకున్నటువంటి కష్టాన్ని చెబుతా ఉంది. అయ్యా, నాకున్న పరిస్థితి ఇది, నాకు సహాయము చెయ్యి అని చెప్పేసి దేవునిని వేడుకుందాన్ని. ఆ ప్రార్థన మరి ఆ యొక్క రేడియోలో చాలా మందికి ప్రసారమైంది, విన్నారు. ఏదో ప్రార్థన చేసింది అనుకుని విడిచిపెట్టారు. కానీ ఒక ధనవంతుడు కూడా విన్నాడు. అయితే అతడు ఒక అన్యుడు. ఎవరండి? ఒక అన్యుడు. అయితే విని ఈమె ప్రార్థనను బట్టి దేవుడు సహాయం చేస్తాడా అని నవ్వుతా అతని దగ్గర ఉన్నటువంటి ఒక సెక్రటరీని పిలిచాడు. వచ్చాడు. ఆమె ఎవరు నాకు తెలియాలి, ఆమె అడ్రస్ తెలుసుకోమని చెప్పేసి అన్నప్పుడు మరొక ధనవంతుడికి ఏమైనా అసాధ్యమైన ఏదైనా ఉందంటారా ఆమె అడ్రస్ తెలుసుకోవడానికి? లేదు. నేరుగా స్టేషన్కి వెళ్ళారు, ఆమెను గూర్చి తెలుసుకున్నారు, ఆమె అడ్రస్ తెలుసుకున్నారు. అయితే ఆమెకి పలానా ఇంత గొప్ప మరి ఎంతగానో ఒక ఫుడ్ ఆహారాన్ని అనేక బ్యాగులు అన్నమాట చక్కగా సిద్ధపరిచి ఒక ట్రక్ మీద దాన్ని వేయించి ఆమె ఇంటికి పంపించడానికి సెక్రటరీకి ఆ పనిని అప్పగించాడు. వెళతా ఉన్నప్పుడు ఆ సెక్రటరీ అంటా ఉన్నాడు, ఆమె గనక నిన్ను ఈ ఆహారం ఎవరు పంపించారు అని అడిగితే దెయ్యములు పంపించాయని చెప్పేసి సమాధానం చెప్పు అని చెప్పేసి ఆ సెక్రటరీకి సమాధానం చెప్పాడని. అయితే ఆ సెక్రటరీకి ఏం జరుగుతుందో తెలియలేదు. వెళ్ళాడు. ఆ యొక్క గృహానికి వెళ్ళినప్పుడు ఆమె చాలా సంతోషించింది. ఎందుకనంటే ఆమె ప్రార్థనలకు జవాబు దొరికిందని. అయితే మరి ఆ యొక్క బ్యాగులన్నీ కూడా ఆ ఇంటిలో పెట్టుకుంది, సంతోషించింది. అయితే సెక్రటరీకి ఒక మాట అన్నాడని, ఇదేంటి ఈమె ఎవరు పంపించారని అడుగుతుంది అనుకుంటే ఏం మాట్లాడట్లేదేంటి అని చెప్పి ఈయనే మొదలెట్టాడు, ఈ ఆహారము ఈ బ్యాగులన్నీ కూడా నీకెవరు పంపించారో నీకు తెలుసా అని అడిగితే, నాకు తెలుసుకోవాల్సినటువంటి అవసరము లేదు. అదేంటి అలా అంటున్నారు? ఎందుకనంటే నేను నా దేవునికి మొరపెట్టాను, దేవుడు ఆజ్ఞ ఇస్తే దెయ్యములు కూడా లోబడతాయి అని చెప్పేసి సమాధానం ఇచ్చిందాన్ని. ఏంటండి? దేవుడు ఆజ్ఞ ఇస్తే దెయ్యములు కూడా లోబడతాయని చెప్పేసి ఆమె సమాధానం ఇచ్చింది. ఇప్పుడు ఎవరు ఫుల్ అయ్యారు? నిజముగా ఈ యొక్క వృత్తాంతములో మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక ఆధ్యాత్మిక పాఠం ఏమిటి అనంటే, చాలా మంది అనుకుంటూ ఉంటారు దేవునికి అసాధ్యమని, కానీ నిజముగా సమస్తమును ఆయనకి సాధ్యమే. ఆయన ఆజ్ఞాపిస్తే మనుషులే కాదు, ఈ యొక్క ప్రకృతే కాదు, ఆ యొక్క దెయ్యములు కూడా ఆయన మాట ఆలకిస్తాయి అనడానికి మరి ఎంతగాని ఇది ఒక రుజువు. నిజమే, ఆయన మాటకు దెయ్యములు కూడా వణుకుతాయి, ఆయన మాటకు దెయ్యములు కూడా చెవియొగ్గినట్లుగా మనం అనేకమైనటువంటి వృత్తాంతాలు యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో మనం చూస్తూ ఉన్నామని. ఆయన గద్దెంపగా అనేక దెయ్యములు ఏమయ్యాయి? ఆయన మాటకు లోబడి మరి పారిపోయినట్లు మనం అందరమును కూడా గమనిస్తూ ఉన్నాము. అయితే ఇందాక నేను ఒక మాట చెప్పాను, మార్పు చెందిన జీవితము. ఆ మార్పు చెందిన జీవితము మనము కలిగి ఉండాలి అని అంటే, మనము కలిగి ఉండవలసినట్టు ఒక సుగుణం ఏమిటి అని అంటే విధేయత. ఏంటండి? విధేయత. ఎవరికి ఆ విధేయత మనము కనపరచాలి అని అంటే, ఆ జీవము కలిగిన దేవునికి మనము విధేయతను మనము కనపరచాలి. ఆయన ఎవరు అని ఆలోచన చేసినట్లయితే ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనము మనకి సెలవిస్తా ఉంది. ఏంటి? ఆదియందు దేవుడు భూమి ఆకాశములను
సృజించెను. గమనించండి, ఈ సృష్టిని అంతటను కూడా సృజించినటువంటి సృష్టికర్తే మనం ఆరాధించుచున్న గొప్ప దేవుడు. ఆ దేవుడే మరొక చోట మరొక వ్యక్తితో ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు ఇశ్రాయేలు ప్రజలతో. ఏమని అనంటే, నిర్గమాకాండం 20వ అధ్యాయములో మొదటి వచనములో ఈ రీతిగా ఒక మాట వ్రాయబడింది. ఒకసారి చదువుదాము. దేవుని ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. గమనించండి, దేవుడు ఆయన ప్రజలను ఎంతగానో ప్రేమించి బానిసత్వంలో నుంచి విడిపించి మరి అరణ్యములో నడిపించుచు తీసుకుని వెళుతున్నప్పుడు, ఈ నా ప్రజలు నాకు లోబడి ఉండాలి, ఈ నా ప్రజలు నా మాట ఆలోచన చేసి ఆజ్ఞలను గైకొని నడిచిన ఎడల ఇన్ని గొప్ప దీవెనలను వీరు పొందుకుంటారని చెప్పేసి మేలైనటువంటి ఆయన ఈవులను, ఆయన ఆజ్ఞలను ఆ ప్రజలకి వివరించి చెప్పాడట. ఈ మాటలు ఆయన హృదయ అంతరంగములో నుండి వచ్చినటువంటి మాటలు. మన హృదయము దేనితో నింపబడితే అదే మన నోరు మాట్లాడుతూ ఉంటుందంట. అయితే దేవుని హృదయాంతరంగములో ఈ ఉన్నతమైనటువంటి ఆజ్ఞలు మరి దాగి ఉన్నవి, అవి ఆయన వివరించి చెబుతా ఉన్నాడు. ఆదిలో ఈ సృష్టిని అంతటిని చేసినటువంటి దేవుడే ఈ నిర్గమాకాండం 20వ అధ్యాయంకి వచ్చేసరికి ఆ ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్న దేవుడు కూడా ఒకడే. ఏమని అంటున్నాడు? నా ఆజ్ఞలను గైకొనమని సెలవిస్తా ఉన్నాడు. ఆ తర్వాత ఇంకొక మాట అంటూ ఉన్నాడు, వివరించి చెప్పి ఏమంటున్నాడు చూడండి. మీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహం అయిన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలకి రప్పించుకొని, ఇవన్నీ కూడా మీరు గైకొనాలి, ఇవి నా ఆజ్ఞలు అని మరి వివరించి చెప్పక మునుపు వారు అనుకున్న వచ్చి ఇశ్రాయేలు ప్రజలు, మీ మాట వినటానికి, మీ మాటలు గైకొనడానికి మీరెవరు? కొన్ని మాటలు మనం అంటూ ఉంటామండి, అవునా కాదంటారా? నీ మాట వినడానికి నీవెవడవయ్యా, నీ మాట వినడానికి నువ్వు అసలు ఎవడివి అని చెప్పేసి కొన్ని మారులు మనం అంటూ ఉంటామండి. కానీ అదే మాటలు ఇశ్రాయేలు ప్రజలు అనకుండా దేవుడు అంటూ ఉన్నాడు ఏమిటంటే, నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుంచి నేను వెలుపలకి రప్పించి తిని అని చెప్పేసి ఎంతగానో దేవదేవుడు ఆ యొక్క స్వరముతో ఆ ప్రజలకి వివరించి చెప్పాడు. గమనించండి, ఇక్కడ మనం ఆరాధించుచున్నటువంటి దేవుడు, ఈ స్వరాన్ని పలుకుతున్న దేవుడు, ఈ ఆజ్ఞలు గైకొని చెప్పబడుతున్న దేవుడు ఎవడు అనంటే, ఈ సృష్టిని సృజించిన సృష్టికర్త ఇలాగున ఆనాడు ఆ ప్రజలను విడిపించి విమోచించినటువంటి ఒక గొప్ప విమోచకుడు అని ఈ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఆయన మాటలను మనము గైకొనవలసిన బద్ధులమై ఉండి ఉన్నాము. అవును, ఈ ప్రజలకు మరలా రిమైండ్ చేస్తా ఉన్నారు, మీరు ఈ బానిసత్వంలో నుంచి విడిపించబడడానికి గల కారణం ఎవరు? నేనే అని చెప్పేసి ఆ జీవాధిపతిని దేవుడు వారికి పరిచయము చేస్తూ మాట్లాడుతూ ఉన్నారని. వాటిని గైకొనుటకు వారు ఒప్పుకున్నారు. అయితే కొన్ని దినముల క్రిందట ఏం జరిగింది అని అంటే, ఈ ఇశ్రాయేలు ప్రజల ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించక మునుపు, ఇదిగో మమ్మల్ని మరి మా యొక్క దేవుడు మీ దగ్గరకు పంపించాడు, ఆయన ప్రజలను పంపిస్తే మేము అరణ్యములో ఆయనకి మేము మొక్కుబళ్ళు చెల్లిస్తామని చెప్పేసి అన్నప్పుడు, అయితే ఈ ఫరో దగ్గరకు వచ్చి ఆ మాటలు అన్నప్పుడు ఆ ఫరోకు మాట అంటూ ఉన్నాడు. నిర్గమా 5వ అధ్యాయము 2వ వచనాన్ని మనం తెరిచి చదువుదాము. ఇది మనలందరికీ అనేక మార్లు మనం చదువుకున్నాము. ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనీయను. గమనించండి, ఈ ఫరో దేవుని మాట వినటానికి అవకాశం ఇవ్వబడింది ఈ ఫరోకి, అవునా కాదంటారా? అయితే ఆ ఫరో దేవుని మాట విననొల్లకుండా ఏమంటా ఉన్నాడు అని అంటే, నేను ఆయన మాట వినుటకు ఆయన ఆ యెహోవా ఎవడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. నిజముగా కఠినమైనటువంటి మాటలో, నేను ఆయన మాట వినుటకు యెహోవా ఎవడు? ఇంకా అంటున్నాడు, నేను యెహోవాను ఎరగను, నేను ఇశ్రాయేలు ప్రజలను పోనీయను. ఆయనని ఎరగకపోతే మరి ఆ ఫరోకి ఎరిగినట్లుగా కనపరిచాడు. నా తర్వాత ఏం జరిగింది అంటే 10 తెగుళ్ళు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఎన్ని తెగుళ్ళు? 10 తెగుళ్ళు కలుగు చేసి, నీవు నన్ను ఎవరు ఎరుగునని చెప్పేసి అంటున్నావు కదా,
అయితే నేనెవరో నీకు తెలియపరుస్తానని చెప్పేసి 10 తెగుళ్లను ఆ ఇశ్రాయేలు ప్రజలు ఉన్నటువంటి ఐగుప్తు దేశంలో ఉన్న ఆ ప్రజల మీదకి రప్పించినట్లుగా మనం చూస్తున్నాము. అయితే ఆ 10 తెగుళ్ళు కూడా ఏమేమి వచ్చాయో మనలందరికీ తెలుసు. ఆ 10 తెగుళ్ళు కూడా ఇక్కడ గమనించుకున్నట్లయితే ఏమేమి ఉన్నాయండి? ఇక్కడ నీరును రక్తముగా మార్చవడం జరిగింది. తర్వాత కప్పలు వచ్చాయి, తర్వాత ఇంకేమొచ్చాయి? పేర్లు వచ్చాయి, తర్వాత ఈగలు, తర్వాత ఆ దేశంలో ఉన్నటువంటి పశువులన్నీ మరణించాయి. ఆ తర్వాత కొన్ని పొక్కులు వచ్చాయి, అవి మాన్పడానికి వీలు లేనేలేదు. ఆ తర్వాత మరి అగ్ని, అలాగనే వడగండ్లు మరి కురిపించబడ్డాయి. ఆ తరువాత వడగండ్లు కురిసిన తర్వాత పాడైపోయిన పంటలను నాశనం చేయటానికి మిడతలను కలుగు చేశాడు. ఆ తరువాత 3 దినముల చీకటిని కలుగు చేశాడు. చివరిగా 10వ తెగులు జ్యేష్ఠపుత్రులు మరణము. ఈ 10 తెగుళ్ళు కూడా కలుగు చేయడానికి గల కారణం ఏమిటి అని అంటే, ఆ ఐగుప్తు దేశములో ఆ ఫరో ఆ ప్రజలందరూ కూడా వారి కంటికి కనిపించినటువంటి అంతా కూడా ఇదిగో దేవుడు, ఇదిగో దేవుడు, ఇదిగో దేవుడు అన్నిటిని కూడా వారు మ్రొక్కేటువంటి వారు. అయితే వారు మ్రొక్కేటువంటి దేవుళ్ళు ఒట్టివారు. నేనే జీవము కలిగిన దేవుణ్ణి అని చెప్పి ఆ యెహోవా దేవుడు ఆయనకు తెలియపరచడానికి గాను ఈ 10 తెగుళ్లను ఆ వారి మీద కలుగు చేసినట్లుగా మనం చూస్తున్నాము. ఆ యొక్క నదిని, ఆ యొక్క ఏరు నైలు నది, మరి ఆ దానిని ఏం చేశాడు అన్నట్టు దేవుడు ఏం చేశాడని 2 పాయలుగా కాదండి, రక్తముగా మార్చాడు. అందులో ఉన్నటువంటి చేపలన్నీ చనిపోయి కుళ్ళి కంపు కొడతా ఉందని. ఇదిగో నైలు మా దేవత అని చెప్పేసి ఆరాధించినప్పుడు మరి ఆ రక్తముగా మారిపోతే ఆ దేవత తను తాను ఎందుకు బాగుపరుచుకోలేదు? ఎందుకనంటే తాను దేవత కానే కాదు. అలాగనే వారు కప్పలను కూడా ఆరాధించేటువంటి వారు. అయితే మరి ఆ ఎక్కడ చూసినా సరే ఆ కప్పలు మరి ఎంతగానో మరి ఆ యొక్క ప్రాంతాన్ని అంతటను కూడా కప్పివేశాయంటండి. మరి ఆ ఫరో ఇలా నడుస్తుంటే చాలు కప్పల మీద అడిగేస్తా ఉన్నాడు. ఇలా ఏమైనా తిందాము అని అడిగేటప్పటికి ఆ యొక్క పాత్రలో దాని నిండా కప్పలే, ఎక్కడ చూసినా అవి కప్పలే. కానీ మరి ఆ దేవతను వారు పూజిస్తూ ఉంటే ఎందుకు వారికి సహాయం చేయట్లేదు? వారు శక్తిహీనులని చూపించడానికి నిజముగా కప్పలను వారు మరి కలుగు చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తరువాత పేర్లను మరి రాయి చేశారు. మరి అవన్నీ కూడా ఎంతగానో మరి వారికి చిరాకును పుట్టించాయి. తర్వాత ఈగలు, అవి కూడా మరి ఎంతగానో. నేను ఇంటిలో కూర్చుంటున్నప్పుడు కొన్ని మార్లు బైబిల్ స్టడీ చేస్తా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఈగలు ఎలా వస్తుందన్నది, ఈగ ఇలా వెళ్తుంది, అలా వెళ్తుంది, చాలా ఇరిటేషన్ పుట్టేస్తూ ఉంటుంది ఒకటే. కానీ ఆ దినములలో ఆ ఫరో దగ్గర ఆ ఐగుప్తు దేశములో 1 కాదు 2 కాదు అనేకమైనవి విస్తారమైనటువంటి ఈగలు మరి ఎంతగానో పుట్టినప్పుడు మరి అవి ఏం చేస్తా ఉన్నాయంటే వీరికి ఇంకా అసలు బ్రతకడానికి ఇంకా చిరాకు పుట్టేసేలాగా చేశాయి. నిజముగా మరి ఆ రీతిగా అన్నీ కూడా మరి వారు ఆరాధించేటువంటి దేవతలు మరి శక్తిహీనులు అని కనపరచడానికి మరి ఎంతగానో వాటన్నిటి మీద కూడా దేవుడు ప్రభావాన్ని చూపించి వారు శక్తిహీనులు అని కనపరిచి, ఇదిగో సర్వశక్తి కలిగిన దేవుడును నేనే, నా ప్రజలను బయటికి పోనీ అని చెప్పేసి ఆ ప్రజలను ఆ ఫరోకి తెలియచేసినట్లుగా ఈ తెగులన్నిటిని కూడా రప్పించినట్లుగా మనం చూస్తున్నాం. అన్నిటికంటే సూర్యుడు మాకు దేవుడు అని చెప్పేసి మొక్కేటువంటి ఆ ప్రజలు ఏం చేశారు? ఏం చేయబడింది అని అంటే ఆ సూర్యున్నే 3 దినములు ఆపేశాడన్న. చీకటి, ఎక్కడ చూసినా కటిక చీకటి 3 దినములు అనంటే అవి ఒట్టివి కాదండి. నిజంగా కొన్ని మార్లు ఇక్కడ నైట్ డ్యూటీస్ చేసేటువంటి వారు ఉంటారని ఇక్కడ, అవునా కదంటారు? నైట్ డ్యూటీ చేసేవారు మరి ఎప్పుడు తెల్లారుతుందా అని చెప్పేసి చూస్తూ ఉంటారా, ఆ పని అయిపోతాయి మనం ఇంటికి వెళ్ళిపోదామని. అయితే మరి చీకటి, ఇక ఏ పనులు చేయడానికి లేనే లేదు. మరి ఎక్కడున్న వారు అక్కడే ఉన్నారు. మరి తాగడానికి లేదు, తినడానికి లేదు. ఎందుకని అంటే మరి ఎక్కడికి వెళ్ళాలి అది వారికి కనపరచటం లేదు. వారు ఆరాధిస్తున్నటువంటి సూర్యుడు శక్తిహీనుడు అని చెప్పేసి మరి ఆ యొక్క కనపరచటానికి మరి నిజముగా అక్కడ ఆ యొక్క సూర్యుని ఏం చేశాడు? నిలిపివేశాడు. మరి మరలా ఆ ఇజ్రాయేలు ప్రజలు ఉన్న చోట అంతా కూడా వెలుగుమయముగా ఉంది. కానీ ఐగుప్తులో ఉన్నటువంటి ప్రాంతము మాత్రము చీకటితో నింపబడింది. నిజముగా ఈ ప్రకృతి అంతా కూడా దేవుని చేత సృజించబడినది. అయితే మరి నిజముగా మనం అందరమును కూడా ప్రకృతిని ఆరాధిస్తూ ఉన్నవారు చాలా మంది ఉన్నారు. సృష్టికర్తను మాని సృష్టినే పూజించేటువంటి వారు చాలా మంది ఉన్నారు. ప్రియమైన దేవుని వారిలారా,
మనము ఆరాధించవలసింది, మనము లోబడి నడుచుకోవలసింది, మనలను కలుగు చేసిన, మనల్ని సృజించి మనల్ని పోషించి నడిపించుచున్న ఆ జీవాధిపతి అయిన దేవుని ఆరాధించాలి. ఆయనకు మనము లోబడాలి. ఆయన మాటకు విధేయత మనము కనపరచాలి. నేను ఆయన మాట వినుటకు యెహోవా ఎవడు అని అన్నప్పుడు 10 తెగుళ్ళ చేత నిజముగా ఆయన ఎవరు గురితెరిగిపోయింది. తరువాత అయ్యా వెళ్ళిపోండి బాబు, తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పేసి మరి నిజముగా ప్రజలందరినీ కూడా మరి బహుగా బయటికి తీసుకుని వచ్చాడు. ఆ తరువాత మనలందరికీ తెలుసు చెక్కలు ఆ ప్రజలు నిజముగా తర్వాత బయటకు వచ్చిన తర్వాత నిజముగా దేవుని ఎంతో స్తుతించారు, ఎంతో ఆరాధించి గణపరచినట్లుగా మనం చూస్తున్నాము. ప్రియమైన దేవుని వారారా, అట్టి దేవునే మనం ఆరాధించాలి. మన సృష్టికర్తను, మనల్ని విమోచించి నడిపిస్తున్నటువంటి మన రక్షకుని యొక్క మాటకు మనం ఏం చేయాలి? విధేయత మనము కనపరచాలి. ఆ మాటకు విధేయత మనం ఎప్పుడైతే కనపరచగలమో మనలో గొప్ప మార్పు అనేది కలుగుతుంది. గొప్ప ఆశీర్వాదములతో మనము నింపబడడానికి అవకాశము కలుగుతుందని మనలందరికీ ఒక మాదిరి మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఈ లోకములో ఒక మానవునిగా జన్మించాడు, మానవునిగా ఎదిగాడు. ఆయన ఫుల్లీ మ్యాన్ అండ్ ఫుల్లీ గాడ్ అయినప్పటికీ కూడా మరి ఆ ప్రభువు యేసుక్రీస్తు వారు ఒక మానవుని వలె మన వలె ఆయన శోధించబడ్డాడు. ఆయనకి ఆకలి వేసింది, ఆయనకి దాహము కొన్నాడు, ఆయనకి అలసట వచ్చింది, తలంచాడు, కన్నీరు విడిచాడు. ఇలాగ అనేకమైనవి మన వలె ఆయన పొందుకోవలసి వచ్చిందని. అయినప్పటికీ ఆ మానవుడుగా ఈ లోకంలో జీవించిన ప్రభువు అయిన యేసు ఆ తండ్రి మీద ఆధారపడి ఆ జీవము కలిగినటువంటి దేవుని మాటకి లోబడ్డాడు, కానీ తన చిత్తాన్ని ఎప్పుడు ఆయన నెరవేర్చుకోలేదని. యోహాను సువార్త మీరు చదవండి. నిజముగా ఆ యొక్క యోహాను గారు ఎంతగానో కళ్ళకు కట్టినట్లుగా ఆ విషయాలన్నీ కూడా మనకి కనపరుస్తూ ఉంటాడని. ఎందుకనంటే ఆయన కళ్ళారా చూచాడు, ఆయన చెవులారా విన్నాడు. మిగిలినటువంటి ముగ్గురు కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి సువార్త పాఠ్య భాగాలు రాస్తారు, కానీ యోహాను సువార్త ఆ రీతిగా కాదు. ఆయన కళ్ళారా చూచినవి, విన్నవి, వాటన్నిటిని కూడా చక్కగా బాగుగా మరి చూపించి యేసుక్రీస్తు ప్రభువు వారి నిజమైన దేవుడు, ఆయన రక్షకుడు, ఆయన ఫుల్లీ మ్యాన్ అండ్ ఫుల్లీ గాడ్ అని చెప్పేసి మరి ఎంతో చక్కగా ఆయన వివరించి చెబుతా ఉన్నాడని. యోహాను సువార్తలో మరి యేసుక్రీస్తు ప్రభువు వారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు, తండ్రి మాటే ఆయన విన్నాడు. అయితే మనమును కూడా ఆ తండ్రి మాటే మనము లోబడి నడవవలసిన వారమై ఉన్నాము. రక్షకునికి విధేయత మనము కనపరచవలసిన వారమై ఉన్నామని. అయితే ఆ రక్షకుని యొక్క మాటకు మనము లోబడి మనం నడిచిన ఎడల ఏం జరుగుతుందో ఒక చిన్న విషయాన్ని, ఒక వృత్తాంతాన్ని, ఒక వ్యక్తిని మనం ఇక్కడ తెలుసుకుందాము. మనందరికీ తెలుసు, గలిలయ సముద్ర తీరాన 2 సహోదరులు ఏం చేస్తూ ఉన్నారు? చేపలు పడుతూ ఉన్నారని. వలలేశారు, కానీ చేపలు పడలేదు. ప్రభు అయిన యేసు ఆ సముద్ర తీరాన్ని నడుచుచూ వస్తున్నప్పుడు వారి పరిస్థితిని కనుగొన్నాడు. వారికి చేపలు ఏమీ కూడా పడలేదు. అయితే పేతురుతో అంటా ఉన్నాడు, ఇదిగో నేను చూపించు ఆ ప్రాంతంలో వెయ్యి అని అన్నప్పుడు ఆ పేతురు అంటా ఉన్నాడు, అయ్యా మేము జాలరులమే, జాలర్లకు తెలియదండి ఆ విషయము, ఎక్కడ చేపలు దొరుకుతాయో మాకు తెలుసు అని అనలేదు. కానీ మేము ఉదయం నుంచి కష్టపడుతున్నాం, కానీ ఒక చేప పిల్ల కూడా మాకు దొరకలేదు. అయినా సరే మీ మాట చెప్పున మేము చేస్తాము. మత్తయిలో ఇది లేదు, కానీ లూకాసు వార్తలు దీన్ని చాలా చక్కగా వివరించి చెబుతా ఉన్నాడు 5వ అధ్యాయంలో. అయితే మరి ఏమని మరి ఆ చక్కగా మరలా వలలు దోణిలు వేసుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా దోణిలో ఉన్నారు. లోపలికి వెళ్ళారు. ప్రభువు చూపించినటువంటి ప్రాంతంలో ఆ వలలు వేశారు. ఏం జరిగింది? ఒక విస్తారమైనటువంటి చేపల యొక్క సమూహం ఆ వలల్లో చిక్కుకుందండి. నిజంగా చాలా సంతోషించారు. మరి సైగలు చేస్తూ చాలా మంది ఇంకా మిగిలినటువంటి పడవల్లో ఉన్నటువంటి వారిని పిలిచి ఆ చేపలన్నిటిని కూడా వాటిలోనికి ఎక్కించుకున్నారు. అయితే ఇదంతా కూడా చూసిన పేతురు అప్పుడు అనుకుంటూ ఉన్నాడు, ఈయన నిజముగా మనుష్యుడు, ఈయన నిజముగా మామూలు వ్యక్తి కానీ కాదు. ఆయన మహిమను కనుగొన్నటువంటి పేతురు నిజముగా ఆయనకు మొక్కి, నేను పాపాత్ముడయ్యా, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో అని అంటే, లేనే లేదు, నేను నిన్ను ఏర్పరుచుకున్నాను, ఇక్కడి నుంచి ఇప్పటి వరకు నువ్వు చేపలు పట్టిన వాడివి, కానీ ఇప్పుడు మనుషులను నీవు పడతావు, మనుషులను పట్టే జాలరునిగా నేను చేస్తానని చెప్పేసి ఆ పేతురుని పిలుచుకోవటం జరిగింది. పేతురు పిలుచుకోవటానికి ఎలాంటి వాడండి? సౌమ్యుడా, మాట వినేవాడా అంటే లేనే లేదు. దూకుడు తనం ఎక్కువ.
ఏదైనా ఒక మాట అంటే చాలు నన్నే అన్నాం అని చెప్పేసి యుద్ధానికి వెళ్ళిపోయేవాడు. అటువంటి దూకుడుతనము కలిగినటువంటి ఈ పేతురు ప్రభువు మాటకు లోబడ్డాడు. తన వలలను అక్కడే విడిచిపెట్టాడు. బెత్సాయిదాకి చెందినటువంటి ఇతను, తనకి వివాహమైంది, తనకు ఒక అత్తగారు ఉన్నారు. అయితే మరి ఆ అత్తగారింటి దగ్గరే ఇతడు జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. మరి పిల్లలను గూర్చి కానీ భార్యను గూర్చి కానీ బైబిల్లో మెన్షన్ చేయబడలేదు. అయితే తన అత్తగారు ఇంటిలో మరి ఆమెకు జ్వరం వచ్చిందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఆయనకి వివాహమైంది, పిల్లలు ఉన్నారు. అయితే మరి ఆయన తన కుటుంబాన్ని అంతటిని విడిచిపెట్టి ప్రభువు మాటకు లోబడి నడిచాడు. మరి తన జీవితంలో మార్పు ప్రారంభమైంది. ప్రభువు దగ్గరే ఉన్నాడు, అన్ని కార్యాలు చూశారు, విన్నాడు, అనేక అద్భుతాలు చూశారు. మరి చక్కగా ఆధ్యాత్మికంగా వెళ్ళాడు. కానీ కొన్ని మార్లు ఏమయ్యానంటే శోధన వచ్చినప్పుడు ఏమైపోయాడు? తప్పిపోయాడు. ఇతని జీవితము 3 చోట్ల ఏ రీతిగా మార్పు చెందింది అంటే, సిలువ ముందు ఏం జరిగింది? యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయక మునుపు ప్రభు అంటా ఉన్నాడు, పేతురు నీవు నేను ఎవరో ఎరుగువని ముమ్మారులు బొంకుతావని చెప్పేసానని అంటూ ఉంటే, ఏ సందర్భంలో అయినా సరే నేను ఆ మాట నిన్ను పలకను. అప్పటి వరకు కూడా ప్రభువుతోనే ఉన్నాడు, ప్రభువుతోనే నడిచాడు, ప్రభువుతోనే తిన్నాడు. ఆయన ద్వారా అనేక గొప్ప గొప్ప పాఠాలు నేర్చుకున్నాడు. కానీ పేతురు జీవితంలో అంతగా ఆయనతో కలిసి వెళ్ళినప్పటికీ కూడా కొన్ని మార్లు వచ్చే శోధనలో మనం ఏమైపోతాము? తప్పిపోతాము. ఇది ఒక ఆధ్యాత్మిక పాఠము. మనము కూడా దేవునితో నడుచుచున్నాము అనుకునేసరికి కొన్ని మారులు మనం ఏమవుతాము అని అంటే, ఎదురయ్యేటువంటి శోధనలో తప్పిపోయి పడిపోయే అవకాశాలు ఉన్నాయి. అందుకనే సామెతలు కూడా అన్నాడు, నీతిమంతుడు 7 మారులు పడిపోయినను తిరిగి లేచును. ఈ పేతురు ఆ రీతిగానే తప్పిపోయినప్పటికీ మనలందరికీ తెలుసు, పేతురు ఏమన్నాడు? బొంకాడు. ఏమిటి అనంటే, ఆయన ఎవరు నాకు తెలియదు. కోడి కూసింది, 3వసారి బొంకాడు, వెంటనే కోడి కూసిందని వెంటనే జ్ఞాపకం తెచ్చుకున్నాడు, అయ్యో నేను చేసింది తప్పు అని. అప్పుడు ఏ రీతిగా పశ్చాత్తాపడి మరలా రియలైజ్ అయ్యి మరలా దేవునికి కనుగొన్నాడు. ఆ తర్వాత పునరుద్ధానములో, తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానం అయిన తర్వాత మరలా పేతురుకు అగపడిన తర్వాత ఏం జరిగింది అంటే, పేతురు నీవు నన్ను ప్రేమించుచున్నావా? ఏం అడుగుతున్నారని యేసుక్రీస్తు వారు, పేతురు నీవు నన్ను ప్రేమించుచున్నావా? అయితే నా గొర్రెలను మేపము. ఎన్నిసార్లు అడిగాడని? 3 సార్లు. 3 సార్లు నేను ఎరగనని అన్నాడు. అయితే మరలా 3 సార్లు ప్రభు అంటూ ఉన్నాడు, నువ్వు నన్ను ప్రేమించుచున్నావా? నన్ను ప్రేమించుచున్నావా? నన్ను ప్రేమించుచున్నావా? అయితే నా గొర్రెలను మేపము. ఈ మాటలు నిజముగా ఆయన హృదయములు కదిలింపచేశాయి. విధేయత చూపాడు. మరి ఎంతగానో ఆ మాటలను విధేయత చూపిన తర్వాత మరి ఆ పెంతెకోస్తు దినమందు ఆ ప్రార్థనా సమయములో వారు గడిపినటువంటి ఆ ప్రార్థన సమయంలో దేవుని ఆత్మచేత నింపబడి ఎంతగా మార్పు చెంది గొప్పగా ఆయన ఉపయోగపడ్డాడు అన్నట్టు దేవునికి. ఆయన జీవితము మునుపు దూకుడుతనము, తర్వాత ఆయనని మరి ఆయన ఎవరో తెలియదని చెప్పేసి బొంకాడు. కానీ తదుపరి మరి నిజముగా ఆయన పశ్చాత్తాపం పొంది ఆయన పూర్తిగా తెలుసుకున్న తరువాత ఆయన ప్రేమను బట్టి ఆయన మార్పు చెంది ఆయనకు విధేయత చూపి మరి తన జీవితాన్ని దేవునికి సమర్పించుకుని నడిపించబడ్డాడు. అయితే మరి ఆ రీతికి నడిపించబడుతున్నప్పుడు నీవు మరి యేసు నామాన్ని ప్రకటించకూడదని మీకు మేము బోధించాము కదా, ఎందుకు ఆ నామాన్ని మీరు పదే పదే ప్రకటిస్తూ ఉన్నారు అని చెప్పేసి ఆ ప్రధాన యాజకులు, అధికారులు కూడా ఆయన ఒక మారు పట్టుకుని చెరసాలలో పెట్టి మరి మరలా సభలోనికి తీసుకుని వచ్చి అడిగితే ఆయన అంటున్నటువంటి మాటలు ఒకసారి మనం తెరిచి చదువుదాము. అపోస్తుల కార్యాలు 5:28 నుంచి మాటలు మనం చదువుతాము. ప్రధాన యాజకుడు వారిని చూచి, నీవు ఈ నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపింపలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి ఈ మనుషుని హత్య మా మీదకి తేవాలనని ఉద్దేశించుచున్నారా అని చెప్పాను. ఇక్కడ 2 మాటలు ఉన్నాయి. ఒకరిది ప్రధాన యాజకుల ఆజ్ఞ, 2 ప్రభు యొక్క ఆజ్ఞ. ప్రభు నా గొర్రెలను మేపుము అని చెప్పేసి ఆజ్ఞాపించాడు. అయితే ఇక్కడ మనుషులు అంటా ఉన్నారు, ఆ యేసు నామాన్ని మీరు ప్రకటించడానికి వీలు లేదు అని. ఎవరు మాటకు లోబడాలి ఇప్పుడు? మనుషుల మాటకా, ప్రభువు మాటకా? ప్రభువు మాటకు. అదే అంటా ఉన్నాడు, మేము మనుషుల మాటలకు మేము లోబడటం ఎందుకు? ఇక్కడ ఇంకా క్రింద చక్కగా ఆయన వివరిస్తూ ఉన్నాడని. అందుకు పేతురును అపోస్తలులను మనుషులకు కాదు దేవునికి మేము
లోబడవలెను. అంటే మేము విధేయత చూపవలెను, ఆయన మాటనే మేము గైకొనవలెను అని చెప్పి ఇంకేమన్నారండి, మీరు మ్రానును వేలాడదీసి సంహరించిన యేసును మన పితరులు దేవుడు లేపెను. ఇశ్రాయేలునకు మారు మనసును పాప క్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయన్ను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయో ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. గమనించండి, ఆ పేరును మరుగున పరిచేద్దామని అనుకున్నారు ప్రధాన యాజకులు యేసు యొక్క నామాన్ని. కానీ అంతకందుకు ఈ యొక్క పేతురు అపోస్తలులో పరిశుద్ధాత్మయో ఆయనను గూర్చి సాక్ష్యము ఇస్తా ఉన్నారు. ఎవరికి లోబడ్డారా? దేవునికి లోబడ్డారు. అలాగున లోబడి వారు ఎంతో ధైర్యముగా ముందు నడిపించబడ్డారు. ముందు తన ప్రాణము కోల్పోతుందేమో అనుకున్నాడు పేతురు వింటే, కానీ ఆ తర్వాత నిజముగా దేవుని తెలుసుకున్న తర్వాత, మరి విధేయత చూపిన తర్వాత ఎంతగానో ఆ పేతురు యొక్క జీవితము ఎంతగానో అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడిందని. ఆయన వీధులలో వెళుతూ ఉంటే ఆయన నీడపడితే మా వారు బాగుపడతారని చెప్పేసి అనేక మంది రోగులను ఏం చేశారు, ఆ సంత వీధులలో మరి ఎంతగానో మంచముల మీద పరుపుల మీద మరి పడుండబెట్టినట్లుగా మనం చూస్తున్నాము. నిజముగా ఆయన వెళితే ఆ నీడపడితే ఏం జరిగిందని గొప్ప స్వస్థత, లేచి నిలవబడి ఆరోగ్యవంతులుగా వారి గృహాలకి తిరిగి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నామని. ప్రియమైనటువంటి దేవుని వారిలారా, మనమందరమును కూడా ఆ జీవాధిపతి అయిన దేవుని మాటకు మనము లోబడి నడవవలసినటువంటి వారమై ఉన్నాము. ఎందుకనంటే ఆయనే మన సృష్టికర్త, ఆయనే మన రక్షకుడు. అంతేకాక ప్రకటన గ్రంథము 14వ అధ్యాయములో కూడా మరి ఇక్కడ తిరుదూత వర్తమానంలో మొదటి దూత వర్తమానం ఏమిటి అని అంటే, ఇక్కడ చెబుతా ఉన్నాడు, ఇదిగో తీర్పు తీర్చు గడియ. ఒకసారి ఆ మాటలు 14, 6, 7 వచనాలు మనం చదువుదాము. అప్పుడు ఒక దూతను నేను చూచి తిని, అతడు భూనివాసులకును అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికి ప్రతి ప్రజకును ప్రకటించినట్లుగా నిత్య సువార్త తీసుకుని ఆకాశ మధ్యమున ఎగురుచున్నాను. ఒక దూత అర్జెంటుగా, ఆ మెసేజ్ చాలా అర్జెంట్ అనమాట అండి, ఆకాశము ఎగురుతూ మరి పట్టుకుని ఆ దూత ఆ వర్తమానాన్ని తెలియపరుస్తున్నారు. ఎవరికి? కేసునిపల్లి సంఘానికే కాదు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి జనమునకు, ప్రతి భాష మాట్లాడే వారికి ఈ మెసేజ్ అంతటికి, ఈ ప్రపంచం అంతటికి కూడా మెసేజ్ చెందుతుందండి. ఆ వర్తమానం ఏంటంటే, మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడు. భయపడటము అనంటే లోబడటము, ఆయన గౌరవించటము. ఏంటండి? ఆయనను మనము గౌరవించాలి, ఆయన మాటకు విధేయత మనం చూపాలి, లోబడాలి, ఆయనను మహిమపరచాలి. తర్వాత ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చను గనక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగు చేసిన వానికి నమస్కారము చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పాను. గమనించండి, ఈ వర్తమానము మనలందరికీ, ఈ కడవరి దినములో మనలందరికీ వర్తిస్తూ ఉందని. ఎవరికి మనము భయపడి ఎవరికి మనము మహిమను చెల్లించాలని అంటే మనల్ని సృష్టించిన సృష్టికర్తకి. ఇక్కడ కింద చక్కగా వివరించాడు, భూమిని, ఆకాశములను, సముద్రములను, అందులోని సమస్తమును సృష్టించిన వానికి మీరు నమస్కరించాలి, ఆయనకి భయపడాలి, ఆయనకి లోబడాలి, ఆయనని మీరు మహిమపరచాలి. ఆయనే సృష్టికర్త అని మనకి ఎవరు కనపరుస్తున్నారంటే 10 ఆజ్ఞలలో 4వ ఆజ్ఞ మనకు వివరించి చెబుతూ ఉంది, ఈయనే మన సృష్టికర్త అని చెప్పి. అవునా కాదంటారా? కాబట్టి ఆ సృష్టికర్తను మనము గౌరవించాలి, లోబడాలి, ఆయన మహిమపరచాలి, ఆయన మాటకు విధేయత మనము కనపరచాలి. అయితే ఈ సబ్బాతు దినము మనము పాటించటం వలన ఆయనకు మనము లోబడి నడుచుకున్న వారమని మనకు అర్థమవుతుందండి. కాబట్టి ఆయన మనకిచ్చిన ఈ పరిశుద్ధ విశ్రాంతి దినాన్ని, ఆయన మనకిచ్చిన ఆజ్ఞలను, ఆయన మనకిచ్చిన కట్టడలను మనము విధేయులై మనం నడిచిన ఎడల నిజముగా విధేయత చూపినప్పుడు ఆ విధేయతకు తగినటువంటి గొప్ప బహుమానాన్ని దేవుడు మనకి, మన కుటుంబాలకి ఆయన కలుగు చేస్తాడని. కాబట్టి విధేయత వలన నీవు, నేను, మనం అందరమును కూడా గొప్ప ఆశీర్వాదములతో నింపబడు భాగ్యాన్ని మనము కలిగి ఉందాము. ముఖ్యముగా మనలో ఒక గొప్ప మార్పును మనము దేవుని ద్వారా తెచ్చుకొని ఆయనకు యోగ్యమైనటువంటి జీవితాన్ని మనము జీవిస్తూ ఆయన రాకడ వరకు కనిపెడుతూ నడిపించబడడానికి ప్రయత్నము మనం చేద్దాము. కాబట్టి చివరిగా నేను చెప్పాలనుకున్న మాట ఒకటే, ఈ పేతురు దేవునితో చక్కగా నడిచాడు.
కానీ ఒక మారు పడిపోయాడు. మనము కూడా దేవునికి చాలా చక్కగా, దేవునికి దగ్గరగా మనం జీవిస్తూ ఉన్నాము. అయితే మనం ఆయనకి దగ్గరగా నడుచుకుంటున్నప్పుడు, ఆయనతో మనం నడుస్తున్నప్పుడు మన ఆధ్యాత్మిక జీవితం ఏమై ఉండాలంటే పెరగాలి. అవునా కాదంటారా? ఆధ్యాత్మిక జీవితము చక్కగా అభివృద్ధి చెందాలి. కానీ మన జీవితం ఆయనతో మనము చాలా మరులు మనతో అంటూ ఉంటారు కొంతమంది అండి, నేను పుట్టినప్పటి నుంచి క్రైస్తవునే, పరలోక ప్రార్థన చెప్పండి అంటే చెప్పలేరు. అవునా కాదంటారా? ఎందుకు? ఉంటే 30-40 సంవత్సరాల నుంచి దేవుని ఫాలో అవుతున్నామని చెప్పేసి అంటూ ఉన్నాము. మనం ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలి. కొన్ని మార్లు పడిపోతాము, సహజమే. కానీ మరలా లేచి దేవుని నడికి పశ్చాత్తాపముతో మరి ఆయన కనికరం పొందుకుని ముందుకి మనం నడవాలి. ఆయన మాటకు ఎప్పుడైతే మనము విధేయత మనము కనపరచగలమో ఖచ్చితముగా మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదములతో నింపబడి నడిపించబడతాయండి. కాబట్టి మనం విధేయత చూపి చక్కని మార్పును మనము చెందిన జీవితాలుగా ఈ పేతురు వలె మనము కూడా మార్పు చెంది దేవుని యొక్క పనిలో ఆయనను ప్రకటించుటలో మరి ఆయన కుటుంబాన్ని చక్కగా ఒక మాదిరికరముగా నిలుపుకున్నాడు. ఆ రీతిగానే మన కుటుంబాలను కూడా ఆ రీతిగానే నిలుపుకొని దేవునికి దగ్గరగా జీవించి ఆయనకు విధేయత చూపుతా ఆయన రాకకై మనము వేచి ఉందాము. ఆయన మాట గై కొనకపోతే ఖచ్చితముగా దాని యొక్క పర్యవసనము మరొక రకంగా ఉంటుందండి. కాబట్టి ఆయన మాటకు గైకొని నడుచుకునేటువంటి మనస్సును మనందరికీ దయచేవలనని మనం అందరము కూడా ప్రార్థన చేసి దేవుణ్ణి వేడుకుందాం. తలలో వంచుదాము. ప్రార్థన. మహాగణుడా, మీకు వందనాలయ్యా. విత్తబడిన ఈ మాటలను బట్టి మీ మాట వినుటకు మీరు ఈ సర్వశక్తివంతుడు అని, మమ్మల్ని సృజించిన సృష్టికర్తవు అని మేము నమ్ముచు, మీ మాటకు లోబడి గైకొని విధేయత చూపేటువంటి స్థిరమైనటువంటి హృదయములను మనస్సును మాకు దయచేయమని, అపవాదిని మా యుద్ధ నుంచి దూరపరచుమని, మేము అపవాది యొక్క మాటకు మేము లోబడక నీ వాక్యానుసారమైనటువంటి జీవితాలను మేము జీవిస్తూ మీకు లోబడే ధన్యత మాకు కలిగించమని, నీ ద్వారా గొప్ప ప్రేమను గొప్ప ఆశీర్వాదములను పొందుకొని వర్ధిల్లు ధన్యత దయచేయమని, నీ రాకకై మమ్మల్ని అందరిని కూడా సిద్ధపరచుమని యేసు నామములు అడిగి పొందుకుని నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.